యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం చివరి భాగం. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యము చేయుదును. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమా, వారి ఎదుట, ఎవరి ఎదుట? ఇశ్రాయేలీయుల ఎదుట చీకటి ఉంది. ఇశ్రాయేలీయుల ఎదుట వంకరి త్రోవలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులతో దేవుడు వాగ్దానం చేస్తూ, ఇశ్రాయేలీయులారా, మీ ఎదుట ఈరోజు చీకటి ఉందే, ఆ చీకటిని నేను వెలుగుగా చేయబోతున్నాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులారా, మీ ఎదుట వంకరి త్రోవలు ఉన్నాయే, ఆ వంకరి త్రోవలను నేను చక్కని త్రోవలుగా మార్చబోతున్నాను. యెహోవానైన నేను ఈ కార్యము విడువక నేను చేయుదును. వారిని విడువక ఈ కార్యము చేయుదును. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి ఈ వాగ్దానం మీద చేయబెడదామా? యేసు నామం పేరిట ఈ వాగ్దానం తమ్ముడా, నీ జీవితంలో ఈ ఫిబ్రవరి మాసంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆ చీకటిని వెలుగుగా దేవుడు చేయబోతున్నాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఆమోసు గ్రంథంలో రాసి ఉంటుంది. గాఢాంధకారపు చీకటిని మధ్యాహ్న కాల తేజస్సుగా మార్చగలిగిన దేవుడు. ఒకవేళ నిన్నటి వరకు నీ చుట్టూత గాఢాంధకారపు చీకటి ఉందేమో, నిషీది రాత్రిలోనూ ప్రయాణం చేస్తూ వెళ్ళేవేమో. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ వాగ్దానం పంచుకోమని నా హృదయాన్ని రేపు చెప్తూ ఉన్నాడు. గడిచిన దినాల్లో నిన్ను ఆవరించిన గాఢాంధకారపు చీకటిని, కారు చీకటిని మధ్యాహ్న కాల తేజస్సు వలె ఈ ఫిబ్రవరి మాసంలో మార్చునుగాక. ఆమేన్. దేవుడి స్థలంలో మాట్లాడుతూ అంటున్నటువంటి మాట, నేను వారిని విడువక ఈ కార్యము చెయ్యుదును. ఏమంట? నిన్ను విడవక ఈ మాసంలో ఈ కార్యం చేయబోతున్నాడు దేవుడు. దేవుడు ఏదైనా కార్యం చేసినప్పుడు, దేవుడు ఏదైనా కార్యం ప్రారంభించినప్పుడు సగం చేసి మధ్యలో ఆపేవాడు కాదు. ముప్పావంతు చేసి ఆయన ఆపేవాడు కాదు. ఆయన ఏదైనా కార్యము తలపెడితే సంపూర్ణం చేసే వరకు వెనుదిరగని వీరుడు, ధీరుడు, యోధుడు నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏదైనా తలపెడితే ముగించే వరకు విశ్రమించని యోధుడు, పోరాట పటిమ కలిగిన వాడు. ఇదే అధ్యాయంలో ఓ చక్కటి మాట చూస్తాం. 42వ అధ్యాయం చూడండి. 42వ అధ్యాయం 4వ వచనం. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగెల్లడు, నలుగుడు పడడు. ఏమంట? భూలోకములో న్యాయము స్థాపించు వరకు ఆయన మందగెల్లడు, నలుగుడు పడడు, అలిసిపోడు. మీరు ఎరుగుదురు కదా, ఆదికాండంలో కార్యాలన్నీ ముగించిన తర్వాత 7వ దినాన విశ్రాంతి పొందాడు. అంటే పనులన్నీ పూర్తి చేసిన తర్వాత విశ్రాంతి పొందాడు. కానీ ప్రారంభించి నేను చేయలేనులే, నా వల్ల కాదులే, అబ్బా నేను ఇప్పుడు అలసట మనకు వస్తుంది, నలుగుడు మనకు ఉంటుంది. కొన్ని కార్యాలు ఆర్భాటంగా ప్రారంభిస్తాం. కొంతమందిని అంటారు ఆరంభశూరుడు అని. దేవుడు ఆరంభశూరుడే కాదు, ఆరంభం శూరత్వంతో ఆరంభిస్తాడు, ముగింపు మహిమకరంగా ముగిస్తాడు. ఆయన నలుగుడు పడడు, ఆయన అలయడు. విడువక ఈ కార్యాన్ని నీ బ్రతుకులో ఈ ఫిబ్రవరి మాసం చేయునుగాక. చీకటిని వెలుగుగా, వంకరి త్రోవలను చక్కని త్రోవలుగా. చీకటి అంటున్నారు. అసలు చీకటి అంటే ఏంటన్నా? బైబిల్లో ఎవరి చీకటి జీవితాన్నైనా దేవుడు వెలుగుమయంగా మార్చాడా? బైబిల్లో ఎవరి వంకరి త్రోవలనైనా చక్కగా దేవుడు చేశాడా? ఎస్. ఓ మాట జ్ఞాపకం చేస్తాను చూడండి.
కీర్తనల గ్రంథం 88వ కీర్తన, బహు అద్భుతమైన కీర్తన. 88వ కీర్తన రైట్ 18వ చరణం. ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటే నాకు బంధువర్గమాయను. ఏ కీర్తన? ఈ కీర్తన 88వ కీర్తన. ఈ కీర్తన రాసింది హేమాను, పాడింది కోరహు కుమారులు. కోరహు కుమారులు ఏమని పాడుతూ ఉన్నారు? విచిత్రం. సహజంగా కీర్తనలో ఎవరైనా కీర్తన రాస్తే కీర్తన రాసిన ఆయనే పాడాడు. కానీ ఈ కీర్తనలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? కీర్తన రాసింది ఒకరైతే పాడింది మరొకరు. కీర్తన రాసింది హేమాను, పాడింది కోరహు కుమారులు. ఎందుకు వాళ్ళు పాడారో తెలుసా? ఈ కీర్తనలో వాళ్ళ జీవితం కనపడుతుంది. ఈ కీర్తన ముగింపు ఏమంటాడు? చీకటే నాకు బంధువర్గమాయను. చాలామంది చెప్తారు, ముఖ్యమంత్రి మా బంధువేనండే, ప్రధానమంత్రి మా చుట్టమేనండే, అదే కలెక్టర్ గారు ఉన్నాడే, ఆ కలెక్టర్ గారు నా థిక్కెస్ట్ ఫ్రెండ్ అండి. ఇంకొంతమంది బడాయికి పోయి చెప్తారు, మేము చిన్నప్పుడు కలిసి గోలీగాయలు ఆడుకున్నామని చెప్తారు. ఆ గోలీగాయలు ఆడుకున్నాం, అరే పలానా ముఖ్యమంత్రి నేను ఒకే స్కూల్లో మా చుట్టమండి అని అంటారు. లోకంలో చాలామందికి గొప్ప గొప్పోళ్ళు చుట్టాలు ఉన్నారేమో, ఈ కోరహు కుమారులకి చీకటే వాళ్లకు బంధువర్గం అయిపోయిందట. ఏంటా చీకటి? వాళ్ళని ఆవరించిన బంధువర్గంగా పిలువబడుతున్న చీకటి ఏంటో తెలుసా? ఈ కీర్తనంతా చూస్తే అవమానమనే చీకటి, ఆకలి దప్పులనే చీకటి, నిందలనే చీకటి, తిరస్కారాలనే చీకటి, మరణమనే చీకటి, ప్రజల చేత తృణీకరించబడిన చీకటి, ఎగతాళనే చీకటి, ఇలాంటి భయంకరమైన చీకట్లు, పేదరికమనే చీకటి, ఆకలి దప్పులనే చీకటి, ఆర్థిక ఇబ్బందులనే చీకటి ఈ కోరహు కుమారులను ఆవరించింది. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. బిడ్లరా, అవమానం, ఆకలి దప్పులు, తృణీకారం, నింద, ఈ చీకటి వీళ్ళు ఎప్పటి నుంచి అనుభవిస్తున్నారట? బాల్యము నుండి మేము బాధకు గురై చావునకు మేము సిద్ధపడ్డామయ్యా. బిడ్లారా, లోకంలో 90% ప్రతి బిడ్డకి బాల్య దినాలు అనేవి బాధరా బందీ లేని దినాలు. అమ్మా నాన్న ఉంటారు కదా, అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఫీజు ఎట్లా కట్టాలి పిల్లలు ఆలోచించరు. ఈ పూట తిండి ఎట్లా పిల్లలు ఆలోచించరు. బాల్య దినపు జ్ఞాపకాలు మధురమైన జ్ఞాపకాలు కదా. కానీ ఈ బిడ్డల దగ్గరికి వచ్చేసరికి బాల్య దినాల నుండే బాధపడినటువంటి వాళ్ళు. ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, కోరహు కుమారుల్లాగా పుట్టినప్పటి నుంచి నీకు కష్టాలేనా? పుట్టినప్పటి నుంచి నీ బ్రతుకు ఏడిపోయినా? పుట్టినప్పటి నుంచి నీకు నిందలేనా? పుట్టినప్పటి నుంచి ప్రజలు నిన్ను తృణీకారంగానే చూస్తూ వచ్చారా? పుట్టినప్పటి నుండి బ్రతుకులో చీకటి తప్ప వెలుగు నువ్వు అనుభవించలేదా? ఈ కోరహు కుమారులు అన్నట్లుగా చీకటే నీ బ్రతుకులో బంధువర్గం అయిపోయిందా? ఈ ఫిబ్రవరి మాసంలో దేవుడు చెప్తున్నాడు, నీ చీకటి బ్రతుకును వెలుగుమయంగా దేవుడు మార్చబోతున్నాడు. యెహోవా ఈ కార్యము చేయు వరకు నిన్ను విడవడు. మీరు అనొచ్చు, అయ్య బాబోయ్, నన్ను ఆవరించిన చీకటి మామూలు చీకటి కాదయ్యా, గాఢాంధకారపు చీకటి. నన్ను ఆవరించిన చీకటి మామూలు చీకటి, నన్ను ఆవరించిన కష్టాలు మామూలు కష్టాలు కాదయ్యా, కారు చీకటి. నేను ప్రకటించే నా దేవుడు నీ కారు చీకటిని మధ్యాహ్న కాల తేజస్సు వలె ఈ ఫిబ్రవరి మాసంలో నా ప్రభు మార్చబోతూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. బాల్య దినాల నుంచి వీళ్ళు బాధపడ్డారట.
ఓ మాట. అసలు బాల్య దినాల నుంచి వీళ్ళు ఎందుకు బాధపడ్డారు? ఎందుకు వీళ్ళని చీకటి అవమానాలు ఆవరించాయి? వీళ్ళ తండ్రి పేరు కోరహ్. కోరహ్ ఎవరు? లేవి ఉన్నాడు కదా, లేవికి 3 కుమారులు, గెర్షోము, కహాతు, మెరారి. కహాతులో నుంచి పుట్టినటువంటి వాళ్ళు అమ్రాము, కోరహు. కోరహుకు 3 కుమారులు, తెలుసు కదా. కోరహుకు 3 కుమారులు. ఇవి రెఫరెన్స్లు బైబిల్లో ఉంటాయి, చూడండి. తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎస్, నిర్గమకాండం, దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మనం చూస్తాం. రైట్. విచిత్రం, ఈ లేవి గోత్రంలో కహాతు వంశంలో పుట్టినటువంటి వాడు కోరహ్. కోరహుకు 3 కుమారులు. విచిత్రం ఏంటంటే, కోరహు ఒక భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడు. దైవజనుడైన మోషేకు, అహరోనుకు వ్యతిరేకంగా లేచి, దేవుడు వాళ్ళనే కోరుకున్నాడా? మేము సేవకులం కాదా? ప్రత్యక్ష గుడారంలో మేము సేవ చేయటానికి యోగ్యులం కాదా? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మేము ధూపం వేస్తాం అని ఇత్తడి ధూపార్తులు తీసుకొని ధూపం వేయటానికి బయలుదేరారు. అక్కడ ఘోరమైన మరణం వాళ్ళు పొందారు. భూమి అలా నెరవిడిచింది. కోరహు భార్యలు, కోరహు కుటుంబీకులు, పిల్లలు తప్ప కోరహు కుటుంబీకులు, కోరహుతో పాటు 250 మంది భూమి అలా నెరవిడిస్తే చూస్తూ ఉంటుండగా ఆ భూమిలోకి వెళ్ళి ఒక వికృతమైన మరణాన్ని పొందుకున్నారు కోరహు భార్యలు. నేనంట, ఈ 3 పిల్లలు మాత్రం తండ్రి పాపంలో పాలిభాగస్తులు కాకుండా ప్రత్యేకంగా ఉన్నారు. చుట్టూతా ఉన్నవాళ్ళు వచ్చి అని ఉంటారు, ఎరా మీరెంత భక్తి కలిగిన వాళ్ళు అయితే మీ నాన్న అట్లా ఎందుకు చచ్చిపోయాడు? ఒరేయ్, మీరు దురదృష్ట జాతకులరా. మీ జాతకం మంచిది కాకపోబట్టే మీ అయ్యే చచ్చాడు. మీ జాతకం మంచిది కాకపోబట్టే మీ అమ్మా నాన్న అకాల మరణం పొందారు. ఆల్రెడీ తల్లిని తండ్రిని కోల్పోయి వీళ్ళు గుండెలు పగిలేటట్లుగా ఏడుస్తూ ఉంటే దురదృష్ట జాతకులు అని సూటిపోటి మాటలతో వాళ్ళని అంటూ ఉంటే నేనంట, అమ్మా నాన్నలేమో చనిపోయారు, కోరహు కుమారులు బ్రతికుండి అనుక్షణం చస్తూ బ్రతుకుతూ ఉన్నారు. నిజమే, చూడండి, చాలా చోట్ల ఎవరైనా చిన్నతనంలో తల్లిదండ్రులను పోగొట్టుకుంటే ఆ తల్లిని తండ్రిని పోగొట్టుకున్న ఆ అనాథ బిడ్డలను మోర్దకాయలాగా చారదీయాలి. కానీ వీడి జాతకం మంచిది కాదు, వీడు పుట్టాడు వాళ్ళ నాన్నను చంపాడు, ఇది పుట్టింది వాళ్ళ అయ్యని, ఇలాంటి పనికిమాలిన మాటలు క్రైస్తవులు అనకూడదు. ఎక్కడైనా భర్తను కోల్పోయిన వెధవరాలు మీకు కనపడితే, అయ్యా నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, వెధవరాల్ని ఎప్పుడు తిరస్కరించొద్దు. దీని జాతకం మంచిది కాకపోబట్టే దీని భర్త నోటుకొచ్చినట్లు అంటారు. ఆల్రెడీ తోడును కోల్పోయి ఆ బిడ్డ ఎంత తల్లడిల్లుతుందో, ఆ బిడ్డ గుండె గాయాన్ని ఎప్పుడైనా చూసావా? తస్మాత్ తండ్రి లేని బిడ్డలతో వాడుకోవద్దు, వెధవరాళ్ళతో వాడుకోవద్దు. కొంతమంది వెధవరాళ్ళ జీవితాలతో చెలగాటమాడేవాళ్ళు ఉంటారు. ఇది ఒంటరిది, ఏం చేసినా అడిగే దిక్కు లేదని వెధవరాళ్ళను చెరిపే వ్యక్తులు ఉంటారు. అయిలారా, వెధవరాళ్ళతో వాడుకోవటం, నేను ఆ మాట అనలేను. సరే, తండ్రిని కోల్పోయి తల్లిని కోల్పోయి వీళ్ళుంటే సూటిపోటి మాటలతో హింసించారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, అమ్మా నాన్న చనిపోయారు, మేము బ్రతికుండి అనుక్షణం చస్తా ఉన్నాం, ఈ బ్రతికే కంటే చస్తే మేలేని బాల్య దినముల నుండి చావునకు సిద్ధపడిన వాళ్ళు. అయితే ఆ బాల్య దినాల నుండి చావుకు సిద్ధపడిన ఆ క్షణంలో ఒకవైపు వాళ్ళ గుండెల్లో ఒక నిరీక్షణ. ఓ కీర్తనలో అంటారు కదా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, ప్రాణమా కృంగిపోకు,
నా ప్రాణమా అధైర్యపడుకో, ఇంకను దేవుని యందు నిరీక్షణ ఉంచుతా. ఒక అద్భుతమైన పాట ఉంది కదా, నాకు భలే ఇష్టం. ఓ రకంగా ఆల్ టైమ్ మై ఫేవరెట్ సాంగ్. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు, నా ప్రాణమా దేవుని యందు తల్లి తన బిడ్డను మరచిన నీ దేవుడు నిన్ను మరువడు ఎన్నడు కదా. ఇది కోరహు కుమారుల పాటది. నిరీక్షించు నా ప్రాణమా, నిరీక్షించు నా ప్రాణమా అని తల్లిదండ్రులు చేసిన పాపంలో వాళ్ళు పాలిభాగస్తులు కాకుండా దానికి దూరంగా ఉంటూ దేవుని మీద నిరీక్షణ ఉంచారు. వాళ్ళ నిరీక్షణ దేవుడు వ్యర్థం చేశాడా? అద్భుతం, అద్భుతం, అద్భుతం. వాళ్ళ చుట్టూతో ఆవరించిన చీకటిని మధ్యాహ్నకాల తేజస్సులాగా ప్రభు మార్చాడు. చివరికి ఈ కోరహు కుమారులే ఏమయ్యారో తెలుసా? మందిరంలో ప్రధాన గాయకులయ్యారు. జీవము కలిగిన దేవుని మందిరంలో, నా వైపు చూడాలి, వాయిద్యకారులయ్యారు. మూడవది మందిరపు ద్వారపాలకులయ్యారు. నాలుగవది మందిరాన్ని కాపాడేవాళ్ళుగా నిలవబడ్డారు. ఐదవది ప్రయాణాలలో సర్వలోకనాథుని నిబంధన మందసాన్ని భుజాల మీద పెట్టుకొని మోసే యాజకులుగా మారిపోయారు. వారి చీకటి బ్రతుకును వెలుగుగా మార్చాడు. తృణీకరించబడిన బ్రతుకులను మూలకు తలరాళ్ళుగా చేశాడు. మరోసారి చెప్పమంటారా? దేవుని మందిరములో గాయకులు వాళ్ళు, రైట్? దేవుని మందిరంలో వాయిద్యకారులు, దేవుని మందిరములో ద్వారపాలకులు, దేవుని మందిరాన్ని కాపాడేవాళ్ళు. ఐదవది నిబంధన మందసాన్ని మోసే యాజకులుగా మారిపోయారు. మందిరానికి వచ్చి వెళ్ళే ప్రతి వ్యక్తి, దావీదే అంటాడు, నా దేవుని మందిరపు ద్వారమునొద్ద నుండుట నాకిష్టం. దావీదుకి ఆ భాగ్యం దొరికిందా? దేవుని మందిరపు ద్వారం దగ్గర కోరహు కుమారులు ఉన్నారు. నేనంట దావీదుకు దొరకని భాగ్యం కూడా కోరహు కుమారులకు దొరికింది. వారి చీకటి బ్రతుకును వెలుగుగా దేవుడు మార్చాడు. తమ్ముడా, బాల్య దినాల నుండి ఏ చీకటి నువ్వు అనుభవించినా, పుట్టినప్పటి నుంచి నీ బ్రతుకులో కష్టాలేమో, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ ఫిబ్రవరి మాసం పుట్టిన నాటి నుండి నిన్నటి వరకు నీ భుజాలను ఏలుబడి చేసిన చీకటి కాడిని ఈ మాసంలో దేవుడు విరగొట్టునుగాక. ఓ బ్రేక్ త్రూ ఈ మాసం దేవుడు నీకు ఇచ్చునుగాక. గాఢాంధకారపు కారు చీకటిని మధ్యాహ్నకాల తేజస్సుగా దేవుడు మార్చునుగాక. ఇంకొక అద్భుతం చెప్పమంటారా? కోరహు వంశంలో పుట్టినటువంటి వాడే సమూయేలు. సమూయేలు కోరహు వంశంలో పుట్టినవాడు అని ఎలా చెప్తారు అని నన్ను అడుగుతారా? మీ మెదడుకు మేత. ఇది మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది. ఎక్కడుందో మీరు వెతికి కింద కామెంట్ బాక్స్లో రాయండి. సమూయేలు, విన్నారా? సమూయేలు కోరహు కుటుంబంలో, కోరహు వంశావళిలో పుట్టినవాడు. కోరహు కుటుంబం ఎలాంటిది? తృణీకరించబడిన కుటుంబం. అలాంటి కుటుంబంలో పుట్టిన సమూయేలు దాను మొదలుకొని బేర్షెబా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు. ఓ దివ్యమైన మాట చెప్పబోతున్నాను. సమూయేలు అంత దివ్యమైన ప్రవక్తగా స్థిరపడటానికి కారణం ఏంటో తెలుసా? హన్నమ్మ తల్లి చిన్న వయసులో ఉన్న సమూయేలును మందిరంలో విడిచిపెట్టేటప్పుడు డెఫినెట్గా చెప్పి ఉంటుంది, నాన్న నువ్వు ప్రత్యక్ష గుడారంలో ఉంటున్నావు కదా. అవును మమ్మీ ఉంటున్నాను. అక్కడ బలిపీఠం ఉంటుంది చూసావా? అది చూశాను మమ్మీ, బలిపీఠం ఉంది, రోజు అక్కడ బలులు అర్పిస్తారు. అవునరా, ఆ బలిపీఠం పైన ఎత్తడి రేకు లాంటి కప్పు ఒకటి ఉంది చూసావా? అవును మమ్మీ ఉందే, నేను చూసా. ఎందుకుంది ఆ పైకప్పు? అది ఇత్తడితో చేశారు. ఎందుకుంది మమ్మీ ఆ పైకప్పు? నానా, ఆ ఇత్తడి పైకప్పు చూసినప్పుడల్లా నువ్వు ఒక పాఠం నేర్చుకోవాలి. అందులో ఏం పాఠం ఉంది మమ్మీ?
మీ పూర్వీకుడు ఉన్నాడే కోరహు, మీ మూలపితరుడు ఉన్నాడే కోరహు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఘోరమైన మరణాన్ని పొందుకున్నాడయ్యా. తనది కాని పని చేయటానికి దోపార్తి చేతబూని వస్తే అతడు నశించాడు. దానికి సాక్షార్థంగా ఆ ఇత్తడి దోపార్తుల చేత ఇత్తడి రేకును చేసి బలిపీఠం మీద పెట్టారయ్యా. ఇదయ్యా బలిపీఠం పైనున్న ఇత్తడి రేకు చరిత్ర. ఆ ఇత్తడి రేకు చూచినప్పుడల్లా, బాబూ నీ పితరులు చేసిన పాపం నువ్వు చేయకుండా జాగ్రత్త పడు, నీ పితరులు చేసిన తప్పు నువ్వు చేయకుండా జాగ్రత్త పడు అని తల్లి చెప్తే అద్భుతం. సమూయేలు షిలోహు మందిరంలో కళ్ళ ఎదుట ఫినెహాసు హోఫ్నీను తప్పు చేస్తున్న ఆ ఇత్తడి రేకు చూసినప్పుడల్లా, బాబోయ్ నా పితరులు చేసిన తప్పు నేను చేయకూడదు, నేను నీతిగా బ్రతకాలని పితరుల జీవితంలో నుంచి పాఠం నేర్చుకొని నమ్మకమైన యాజకుడిగా, నీతి కలిగిన యాజకుడిగా సమూయేలు బ్రతికాడు. ఒకప్పుడు వాళ్ళ బ్రతుకు వంకరి బ్రతుకే. దేవుడైన యెహోవా ఆ కోరహు వంశావళిలో పుట్టిన సమూయేలు బ్రతుకును, వంకరి వంశావళిలో పుట్టిన సమూయేలును తిన్నని వాడిగా మార్చాడు. తమ్ముడా, నువ్వు పుట్టింది ఎలాంటి కుటుంబంలోనైనా, తాగుబోతుల కుటుంబంలోనైనా, అక్రమ సంబంధాలు కుటుంబంలోనైనా, చీకటి కార్యక్రమాలు చేసే కుటుంబంలో పుట్టిన నీ దేవుడు ఎవరో తెలుసా? వేశ్యల వంశావళిలో పవిత్రురాలైన కన్యకను పుట్టించగలిగినటువంటి వాడు. నీ ఇంటిలో నుండే నిన్నొక యెఫ్తా కుమార్తెలాగా దేవుడు లేవనెత్తునుగాక. నీ ఇంటిలో నుండే సమూయేలు లాంటి వారిని దేవుడు లేవనెత్తునుగాక. బిడ్డలారా, అలా లేవనెత్తాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మన పితరుల చరిత్ర నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. మన కళ్ళ ముందు జరుగుతున్న వాటిని బట్టి, మన చెవులు వింటున్న దాన్ని బట్టి ప్రతి బిడ్డ పాఠం నేర్చుకోవాలి. ఒకసారి మీరు ఆలోచించండి. మీరే సంఘాలకు వెళ్తున్నారో ఒకసారి చూడండి. భక్తిగా బ్రతికే కుటుంబాల్లో పిల్లలు ఎట్లా కట్టబడ్డారు, భక్తిహీనంగా బ్రతుకుతున్న కుటుంబాల్లో పిల్లలు ఎట్లా కట్టబడ్డారు. నేను చూచినంత వరకు భక్తిగా బ్రతికిన తల్లిదండ్రుల కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళు 100% భక్తిగానే బ్రతికారు. భక్తిహీనంగా ప్రవర్తించిన తల్లిదండ్రుల కడుపును పుట్టిన బిడ్డల్లో ఎక్కువ శాతం భక్తి, అందరి జీవితాల్లో కాదు, ఎక్కువ శాతం. మీరు చూడండి, నీతిగా బ్రతికిన కుటుంబాలు ఎలా వర్ధిల్లాయి, నీతి తప్పి ప్రవర్తించిన కుటుంబాలు ఎట్లా మీ కళ్ళతో చూడండి. యోసేపు జీవితం ఒక పాఠం కాదా? సంసోను జీవితం ఒక పాఠం కాదా? అరే బైబిల్లో ఎందుకండి, లోకంలో జరుగుతున్న సంఘటనలు ఒక పాఠం కాదా? వైజాగ్లో ఒక యవన బిడ్డ తల్లిని చంపాడట. ఎందుకో తెలుసా? ఆన్లైన్ గేమింగ్కి అలవాటు పడ్డాడు. వాళ్ళ నాన్న నేవీలో గొప్ప ఆఫీసర్. కన్న కొడుకు కన్న తల్లి ఎందుకు? అవి చూసిన తర్వాత నీవేం చేయాలో తెలుసా? దేవా, ఇలాంటివి నాకు అంటకుండా, ఇలాంటి పాపం నన్ను అంటకుండా నన్ను నేను జాగ్రత్తగా కాపాడుకోవాలయ్యా అని నువ్వు జాగ్రత్త పడితే ఈ ఫిబ్రవరి మాసంలో నీ ఎదుట ఉన్న చీకటిని వెలుగుగా దేవుడు మార్చబోతున్నాడు. వంకరి త్రోవలను చక్కని త్రోవలుగా చేయబోతున్నాడు. నా చెయ్యెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ కార్యం చేసే వరకు దేవుడు మిమ్మల్ని విడవడో. ఒకవేళ గడిచిన మాసాల్లో ఎవరైనా వంకరగా బ్రతికారేమో, ఈ ఫిబ్రవరి మాసం నీ పిల్లల త్రోవలను చక్కటి త్రోవలుగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీద చేయబెట్టి మరొకసారి ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి. 42:16 యెషయా గ్రంథం. ఈ వాగ్దానం మన జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. తండ్రి, ఈ వాగ్దానం మీ సన్నిధిలో మరోసారి ఎత్తిపడుతూ ఉన్నాం. వారి ఎదుట ఉన్న చీకటిని వెలుగుగాను, వంకరి త్రోవలను చక్కగా నేను చేస్తా, ఈ కార్యం చేసే వరకు విడవను. ఇదిగో ఈ మాటలు విన్న నీ ప్రజల్లో
అవమానాలని చీకటితో ఎవరెవరున్నారో, ఆకలి దప్పులు, పేదరికం, నిందలు, తిరస్కారాలు, అవహేళన, అపహాస్యం అనే చీకటిలో ఎవరెవరు బ్రతుకుతున్నారో వారి కారు చీకటి ఈ దినమే మధ్యాహ్న కాల తేజస్సుగా మార్చుదురుగాక. ఎక్కడ తృణీకరించబడ్డారో అక్కడే తలమానికగా లేవనెత్తబడుదురుగాక. అవును ప్రభా, వాగ్దానం చేసిన వాడవు, నమ్మదగిన వాడు. బాల్యము నుండి చావుకు సిద్ధపడిన కోరహు కుమారులను ఎంత తలమానికగా నిలవబెట్టావో. మందిరంలో ప్రధాన గాయకులుగా, వాయిద్యకారులుగా, ద్వారపాలకులుగా, మందసాన్ని మోసేవారిగా, మందిరాన్ని కాపాడేవారిగా నిలవబెట్టావు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో చావును కోరుకున్న వాళ్ళను ప్రధానులుగా నిలిపేవే. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ఈ ఫిబ్రవరి మాసంలో అలా చేయుదురుగాక. వంకరి త్రోవలు చక్కనపరచుదురుగాక. ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడే రెండంతల ఘనత నీ బిడ్డలు యేసు నామములో పొందుకొందురుగాక. మీరు కార్యం చేసినందుకు స్తోత్రం. తల వంచి మిమ్మల్ని స్తుతిస్తూ ఫిబ్రవరి మాసమంతా ఈ బిడ్డలు చేసే ప్రయాణాల్లో కాపుదల దయచేయి. ఉద్యోగ వ్యాపారాల్లో భద్రత దయచేయి. ఆఫీసెస్లో ప్రమోషన్స్ దయచేయి. లాభకరమైన ఆర్డర్స్ దయచేయి. గడిచిన సంవత్సరాల్లో ఎన్నడూ ఎప్పుడు పొందని ఆశీర్వాదం ఈ మాసంని పిల్లలు పొందుకొందురుగాక. ఎగ్జామ్స్ రాయబోయే పిల్లలకు ఈ మాసంలో జయమిచ్చుదురుగాక. జేఈ మెయిన్స్, గ్రూప్స్ రాయబోతున్న బిడ్డలకు అఖండమైన విజయాన్ని దయచేయుదురుగాక. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చుదురుగాక. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి ఉద్యోగాలు దయచేయుదురుగాక. ఈ మాసమంతా రక్షణయే ప్రాకారంగా, ప్రఖ్యాతియే గుమ్మంగా ఉంచి కీడు, పాడు, నాశనం, మరణం ఏ గుడారపు దరిచారకుండా ప్రతి ఇంటి చుట్టూత రక్తపు కంచె వేయుదురుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.